బ్లడ్ లో ఉండే మ్యాజిక్ వేరు. ఇప్పుడైతే మేము ఎక్కడికి వస్తాం అనుకుంటున్నారా? మా ఇంటికి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు శుక్రవారం దేవుడు చేసుకుంటారు, అందుకే వెళ్తున్నాం. నేను కారు రోపితే ఏదో ఒకటి అంటారు ఫ్రెండ్స్. ఇక మా అన్న ఎంత సీనియర్ డ్రైవర్ కదా, ఇక మళ్ళీ మా అన్నకి ఇచ్చేసిన. ఏదో ఒకటి అంటే నాకు భయం పుట్టితురు, సిగ్గు అనిపిస్తుంది. దెబ్బ కారు అయిపోయినా తీసుకో అని చెప్పిన. బస్సు గింతలు మిస్ చేసిండు. వీళ్ళు ఏదో ఒకటి అంటారు ఫ్రెండ్స్, అందుకే పోయేటప్పుడు సైలెంట్ గా ఉండాలి. బాకి ఈ పాట పెట్టావా? పాట రంగులే రంగులే పాట పెట్టావా? కాపీరైట్ పడుతుంది ఆ పాట. కాపీ పెడుతుందంట సమీర. నేను కార్లో పెట్టమంటున్నా పాటలు. పాట పెడితే ఇప్పుడు వీడియో తీస్తే మళ్ళీ కాపీరైట్ పడదా? అయ్యో అది కూడా కరెక్టే కదా. అందుకే ఏం పాట కావాలి నీకు? రంగులే రంగులే నువ్వు పక్కనంటే రంగులే చెప్పిన పాట. సరే పాట పెడుతున్నది. ఎవరి కోసం మరి ఆ పాట? నీకోసమే. రంగుల పాట నా కోసమా? ఒకసారి పాట మొత్తం అర్థం చెయ్యు. సరే పెడదాం కానీ పాట పెడితే డాన్స్ ఎత్తావు మరి? కార్లో కింద కూర్చొని చేయాలి డాన్స్ ఎప్పుడైనా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓకే, కొండవటి బైపాస్. జై శ్రీరామ్. గట్టులో వెలసిన అంజన్న. పెడదామ్మా. ఎందుకు ఆపమన్నా విడ? సరే, రశ్మితకు వాంతి లెక్క అవుతుందంట కారు పడక. సోడా కొట్టుకురా పోరా, నిమ్మకాయ సోడా. దిగునా దిగు. అలిగారా సిట్టి శిలకలు, నిమ్మకాయ సోడా తీసుకురా పో రశ్మితకు. సరే బావా, అక్కకి నాకు మల్లెపూలు తీసుకురావా, పెట్టుకుంటాం. సైజ్ ఎంత? ఆవు చెప్తా. 4 మూరెలు తీసుకురా. ఇక వదినకేమో 4 మూరెలు, నీకు 2 మూరెలు, మనిషికి 2 యాలు సరిపోతాయి. అద్దు కానీ ఆ దేవునికి కావాలి ఫస్ట్. మీ డాడీ ఏమన్నాడుగా, ఫస్ట్ దేవునికి వెళ్ళి మనకు అద్దు. తేపన్నా మళ్ళీ తీసుకురాపన్నాడు. నువ్వు తీసుకురా పోరా దేవునికి. నువ్వు పోవా? పైసలు పోతా. దేవునికే చాలు. దేవునికి కావాలి ఫస్ట్. ఫ్రూట్ సలాడ్ నాకు తెలియదు. అబ్బా నాకు అనరాదు. మనకు అనుడు డౌటే. ఫ్రూట్ సలాడ్ దానదా ఏమే? అదా ఏగో ఎక్కడ నీకు కానీ అన్నా లేట్ అవుతుంది. ఎక్కువ मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసా. వైన్ కోసం అయితే ఇక్కడ ఫ్రూట్ సలాడ్, బాదం షేక్, బాదం మిల్క్ జ్యూస్ ఏమో రష్మితకు,
బాదం షేక్ ఏమో మా అది బాదం ఇక వైనే ఫ్రూట్ జ్యూస్ ఏమో అమ్మ. అబ్బో తెల్ల కల్వ పూలు అంటే అనుకో చాయ్ నీకారా ఇది ఊరు, ఇది ఎంట్రెన్స్, షాక్ ఎదురుగా టైగర్ వచ్చేసి ఆల్రెడీ. పో అదే పో. చాలు చాలు. అక్కడ కొబ్బరి కాబట్టి కొబ్బరి కొట్టాలి, పాలు పొంగించాలి, కూరలు. అయితే మా అక్క వాళ్ళ ఇల్లు, మా లక్ష్మక్క వాళ్ళ ఇల్లు ఇది. లక్ష్మక్క వాళ్ళ ఇల్లు సమీర వాళ్ళ అమ్మ నాన్న కొన్నారు, ఆడబిడ్డది అన్నట్టు. మా అక్క వాళ్ళ ఇల్లు మా ఆడబిడ్డ వాళ్ళు కొన్నారు. అయితే ఇక ఇప్పుడు ఇవాళ సమీర పాలు వంగిస్తుంది. ఇవాళ ఇంట్లోకి వచ్చారు మా ఆడబిడ్డ వాళ్ళు. సమీర పాలు వంగిస్తుంది, కూరడు ఎత్తుకుంటది. చూడండి ఇల్లు నచ్చిందా? మంచిగా ఉందా? ఇక రశ్మితనేమో నీరాడు ఎత్తుకుంటది, సమీరనేమో కూరాడు ఎత్తుకుంటది. ఎంత సంతోషంగా మొక్కు ఇల్లు అంత సంతోషంగా ఉంటది ఆడబిడ్డ కాబట్టి. ఓం శాంతి, ఓం శాంతి. ఇంట్లో ఏదైనా శాంతి ఇవ్వాలని సిలిండర్ మీద కొబ్బరి నీళ్ళు కదా, కొత్త సిలిండర్ మళ్ళా. ఇప్పుడు పాలు వంగి నెక్స్ట్ వైన ముక్త జరుగు. ఎందుకంటే ఇద్దరు అక్కయ్యల బిడ్డలే కదా. సిలిండర్ మొత్తం పడాలనా? ఓకే. ఓం లక్ష్మీ గణపతి గణపతి గౌరీ పుత్రుడు. ఇల్లు పాలు పొంగుతుంది, ఇల్లు ఎట్లా పొంగుతుంది? వైన వైన మెల్ల మీద మీద నాన్న నువ్వు మాకు చెప్పకుండా ఎప్పుడు వచ్చినావు నాన్న? చిన్న మబ్బులు వచ్చి పూజ మొదలైందా? చెప్పన్నా, చెల్లి అంటే బామ్మది అంటే బాగా ఇష్టమైన. ఎవరి పండుగ పోతాడో కూడా తెలియదు కానీ చెల్లెల పండుగ అంటే ముందే ఉంటాడు, అన్ని చూసుకుంటాడు. సరే సరే. కంకణం కట్టుకున్నావా? యధన లక్ష్మి నమో వరలక్ష్మి సూపర్ వాడింది బావ్. ఎందుకంటే వాడిని డైరెక్ట్ మీదిగా మూత వేసింది. నా ఇల్లు నా సంతోషం, నా తమ్ముడు ఇచ్చాను, చాలా సంతోషపడుతున్నా, గౌరవిస్తున్నా, చాలా సంతోషం. ఎప్పుడో మా తమ్ముడు ఇల్లు అది, ఆయననే ఇచ్చే దీవెన, ఆయన దీవెన ఆయనకి ఇచ్చేసిన. చాలా సంతోషం. గ్రేట్.
నా తమ్ముడు ఇట్లా తిను. తిని మంచిగా తిని లైట్ గా ఒక పాలు అది పొంగిచ్చింది కదా మీరు first పాలు పొంగించినప్పుడు అమ్మకు ఒకటి ఒక గ్లాస్ పాలు తాగి ఎప్పుడు పాలు లాగా కలకలాడుతుంది. పాపం తీసుకు ఉన్న రోజు ఉన్న పెట్టాం. కొత్త ఇంటికి కొత్త వెలుగు అన్నట్టు. ఓకే శుభం శాంతి శాంతి ఏమండి ఇప్పుడు ఏం చేస్తున్నావు? కూరకుండా ఆడిపెడుతున్నా ఆ తర్వాత శుక్లారం జగన్ వచ్చింది. ఎందుకంటే ఇది ఇంటి ముందు కూడా మంచి అన్ని ఒక్కనే మంచిగా ఇస్తున్నావు మరి అంతే ఇక. ఇంటి కులదేవత అన్నట్టు మేమేమని పిలుచుకుంటాం అంటే గంధర్ల మైసమ్మ. గంధర్ల మైసమ్మ అంటే మా కులదేవత. ఏం చెప్తున్నావు బావా? మళ్ళీ మీకు లేదే మాకేదే లేదు. ఏదో తేడాగా ఉందేంటి గచ్చు గట్టి ఉంటాయి ఏం కదా. ఓకే నెరడి వల్ల నెరడి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరడి అల్ల నేరడి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో వల్ల నేరడల్లో రెండు సుఖనాడు గద్దెకు వెక్కి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో నిండి శుక్రనాడు గద్దెకి ఎక్కే అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అరడకు విందను అమ్మను కూసునే అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అరడకి మీద అమ్మ కూసోనే అల్లో నేరడల్లో నేరడల్లో అల్లో నేరడల్లో ఆదివారం నాడు అట్లంట వత్తివి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో ఆదివారం నాడు అట్లండ వద్దిమి అల్లో నేరడల్లో నేరడల్లో అల్లో నేరడల్లో బియ్యం తీసి నైవేద్యం చేతివి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో బియ్యం తిత్తివి నైవేద్యం ఎత్తివి అల్లో నూతన సంవత్సరం భక్తి నూతన సంవత్సరం భక్తి ఆరతమ్మ ఆరతి మహాలక్ష్మి హారతి కరుణించు కాపాడు ఆరతి ఆరతమ్మ ఆరతి మహాలక్ష్మికి ఆరతి తీసుకురండి ఆగే తీసుకోండి. ఎందుకండి ఇట్లా ఇప్పుడు సంతోషమేనే కానీ మా వాళ్ళకి ఇల్లు లేదమ్మా, మా వాళ్ళకి ఇల్లు లేదని మా ఇల్లే తీసుకున్నావు. ఇక సంతోషమేనా ఇప్పుడు? నాకైతే ఫుల్ సంతోషం, చెప్పలేనంత సంతోషం నాకైతే, చెప్పలేనంత సంతోషం నాకైతే. ఎన్ని దేవుళ్ళు మొక్కుతే నీ వల్ల అంతా మీ దయ వల్ల, మీ దయ వల్ల మీరు మొక్కంగా దేవుళ్ళు అందరించారు. సిద్ధుగా వచ్చి ఎన్ని రోజులు ఉండొచ్చు, మా చురుకు పెద్దగా ఉన్నాయి. అవునక్క, అప్పుడు వచ్చినప్పుడల్లా అయితే ఇరుక్కుంటే మొత్తం ఉన్నాయి, ఇబ్బంది ఆడ ఉండలేము, ఒక్క రోజు కూడా ఉండలేము. ఇప్పుడు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉండొచ్చు, ఇప్పుడు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉండొచ్చు. అవునా నిజమా? ఇదిగాక మీ ఊళ్ళో పెద్ద ఇల్లు వచ్చిందని ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ఉంటుంది. మరి ఉండదు అత్తమ్మా, ఎందుకంటే అప్పుడు అయినా కంటే ఇప్పుడు అయినా కంటే 2 రోజుల కన్నా ఎక్కువ ఉండదు. వారం ఉండదు, ఇప్పుడు వారం మీద ఉంచాం నిన్ను. మీ అమ్మ మరి మా ఇంటికి వచ్చిన వారం ఉన్నాయా? మా ఇంటికి అప్పుడు లేదా? ఎప్పుడు లేదు, ఒక్క రోజు కూడా ఉండదు మీ అమ్మ ఇప్పటికి మా ఇంటికి. బాగా నువ్వు ఉంటావు కదా. సరే
మీకన్నా ముందు వైనోళ్ళు ఇల్లు కట్టుకున్నారు కదా, వైన లేదు కదా. ఉన్నది. అమ్మో వారం వారం రోజులు తెలుసా? పెళ్ళైనప్పుడు చెరుపు తీసుకుని పోలేవా నువ్వు? మా బావ వచ్చినప్పటి నేను ఉంటుంది నువ్వు కూడా డ్రై వారం రోజులు ఉందాం సరేనా? సరే సరే. అభి మజా ఆయేగా నా భిడో. ఏంటి బా గట్లా ఉంటుంది బా. చెర్రి బావును వైనే బండి మేస్తారు. నాకు అవసరం లేదు బా, ఇవాళ ఇంట్లోకి గట్ల ఉంటుంది బా. ఏంటిది ఇవాళ ఉంటే నాకు అవసరం లేదు. 4 రోజులు తప్పం కదా, కలర్ ఎత్తారు కదా బంగ్లా కలర్ వేసినప్పుడు అర్థం అయిపోతుంది. అద్దు బా ఎక్కువ బా. పాపకు మళ్ళీ జనం పాపని ఆడే ఆడుకుంటాడు మనం బాగుందా? నీ ఇష్టం పోయి. ఏ బా గట్ల ఎందుకు ఎత్తావు మళ్ళా? అరే పనులు ఉన్నాయిరా ఆడ అర్థం చేసుకో. నువ్వు కార్లో ఊపితే ఆడదురా మళ్ళీ. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే రా. నేనైతే పంపించే బా. థ్యాంక్స్ బా నా కోసం ఉన్నందుకు. పక్కకెట్రా, పక్క ఇటు పక్క పెట్ట, మళ్ళీ మంచం పడదు. నువ్వు సామాన్లు అన్నీ ఒక సంచి వేసుకో. సైడ్ నుంచి ఓకే, ఇక మా మామయ్య వాళ్ళ సామాన్ అయితే మొత్తం ఎక్కిస్తున్నాం. ఇక బంగ్లాలో షిఫ్ట్ చేయాలి. ఇక ఈ ఇల్లు అయితే ఆల్రెడీ తీసిన ఇల్లే, కాకపోతే ఇక మీకోసం మళ్ళీ ఒకసారి చూపెడుతున్నా ఫ్రెండ్స్. ఈ ఇల్లు అయితే మీకు ఎవరిదో తెలుసు, ఇప్పుడైతే మా మామయ్యకు దక్కిందనమాట. సామాన్య దించాలి కాసేపు అయినాక. ఇక చెర్రీను మా పైన ఇప్పుడు బయలుదేరుతురు. ఫంక్షన్ అయితే వెళ్ళిపోయింది. ఇక లక్ష్మీ తల్లి పూజ కూడా కంప్లీట్. ఇక సమీర వాళ్ళ అమ్మ కోస అవుతుందని ఇదంతా సాబి వేసేస్తుంది. డ్రెస్ మార్చుకున్నావా? సరే సరే, టకటక ఊడిసి ఇలా సీపిరి బట్టి ఊడొద్దు, ఓకేనా? ఎందుకంటే అమ్మవారు ఉన్నారు కాబట్టి. ఇంకా సరే వాళ్ళు వెళ్తుర్రట వైను ఇట్లా. మనం పోదామా? ఉందామా? అబ్బో మీ అమ్మ కోసమా? సరేది వచ్చి గ్లాసు ఉంది, గ్లాసు ఉంది. అయిపోయింది. ఇల్లు అయితే మొత్తం చూపెట్టేసిన, ఒక బయట చూపెడితే అయిపోతుంది. రాయుడు తగ్గేదలే తెలుసు ఆ ఇల్లు ఎవరు కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా మామయ్యకి దక్కింది దేవుని దయ వల్ల. అద్దెగా ఏడుతాడు మళ్ళా. మళ్ళీ అడిగి మళ్ళీ ఆడ ఏడిపించినానుకో మళ్ళీ హలో సార్, ఏం చేస్తుర్రు? అదే నిన్న శుక్రవారం దేవుడు మొక్కినాం కదా, ఇలా నెక్స్ట్ డే అంటే తిరువారం. తిరువారం కాబట్టి మా అమ్మవారికి నిన్న కూర్చొని తలకాయ ఉంటుంది కదా, తలకాయ నైవేద్యం సమర్పించాలన్నమాట. అవునా? అయితే మరి నువ్వెందుకు అంటున్నావు? మా అమ్మ ఉంది కదా. అంటే మీరు మా ఫ్రెండ్స్ అందరికి ఒక డౌట్ రావచ్చు, మరి నిన్న డ్రెస్ మీరే అండుకున్నావు అన్నట్టు. నైట్ పడుకునేటప్పుడు డ్రెస్ వెండుకున్నా, ఎందుకంటే బట్టలు వేసుకోలేము, ఉంటా అనుకోలేము, మళ్ళీ డ్రెస్ వేసుకున్నా ఫ్రెండ్స్. అంటే నువ్వు బిడినవా? నువ్వే వెండి, నువ్వు మరి ఆరేసి నేనే కదా, ఆరేసి నేనే కదా.
ఆ. సరే తి. నైవేద్యం. తలకాయ కూర. ఆ. It's a family party.